సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చంచల్గూడ జైల్లో రాత్రంతా ఉన్న అల్లు అర్జున్ ఉదయాన్నే రిలీజ్ అయ్యాడు. అల్లు అర్జున్ ని చూసేందుకు సినీ సెలబ్రిటీలు క్యూ కట్టారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెళ్లారనే విషయం తెలియగానే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన ఇంటికి వచ్చాడు. అరెస్ట్ విషయం తెలియగానే నిర్మాత దిల్ రాజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. అల్లు అర్జున్ ఇంటికి డైరెక్టర్ సుకుమార్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, నాగ చైతన్య, రానా దగ్గుబాటి, చిరంజీవి, సురేఖ వచ్చారు. అలాగే దర్శకులు హరీష్ శంకర్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, శ్రీకాంత్ ఓదేలా, రాఘవేంద్రరావుతో పాటు సుధీర్ బాబు, రాఘవేంద్రరావు వచ్చారు. ఇలా సెలబ్రిటీలు వస్తూనే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అయితే ఇప్పటిదాకా మెగా యంగ్ హీరోలు ఎవ్వరూ అల్లు అర్జున్ ఇంటికి రాలేదు. మామ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని చూడడానికి వస్తున్నాడని వార్తలు హల్చల్ చేశాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ ఇంకా ఏపీలోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తన కుటుంబం కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ ఫోన్ ద్వారా అల్లు అర్జున్ తో మాట్లాడినట్లు సమాచారం. అలాగే మెగా హీరోలు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ ఎవ్వరూ కూడా అల్లు అర్జున్ ఇంట్లో కనిపించలేదు. కనీసం అల్లు అర్జున్ గురించి ట్వీట్ కూడా చేయలేదు. రానా దగ్గుబాటికి బర్త్డే విషెస్ తెలుపుతూ ట్వీట్ చేసిన రామ్ చరణ్ అల్లు అర్జున్ అరెస్ట్ ని ఖండిస్తూ ట్వీట్ చేయకపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. అసలు ఇదంతా బాబాయ్ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి ప్రచారం చేయడాన్ని మెగా హీరోలు మర్చిపోనట్టుగా లేరని, అందుకే అరెస్ట్ అయిన తర్వాత కూడా స్పందించడం లేదని అంటున్నారు మెగా అభిమానులు. చిరంజీవి, నాగబాబు రాకతో మెగా వర్సెస్ అల్లు అర్జున్ మధ్య కొన్నాళ్ళుగా సాగుతున్న వైరానికి ఎండ్ కార్డ్ పడుతుందని ఆశించారు అభిమానులు. అయితే మెగా యంగ్ హీరోలే కాదు, వారి పిఆర్ ఏజెంట్లు కూడా అల్లు అర్జున్ ఇంటి కాంపౌండ్ లో కనిపించలేదు. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా ఆపద వచ్చిందంటే అందరూ ఒక్కటవుతారు. ఇకపోతే అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలియగానే చిరంజీవి రావడంతో మెగా ఫ్యామిలీ కూడా ఇలాగే అనుకున్నారు. కానీ మెగా యంగ్ హీరోలైతే రాలేదు. ఇక పవన్ కళ్యాణ్ అల్లుని పరామర్శించడానికి బయలుదేరారని, వస్తున్నా భయపడొద్దని ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.